జై శ్రీరామ్. నేను ముందే చెప్తున్నా, చిన్న పిల్లలు ఉంటే ఈ వీడియో చూడకండి, ఎందుకంటే బూతులు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ 18+ అమ్మాయిలు ఉంటే అవాయిడ్ చేసే. ఈ నా ముగ్గురు చెప్రిగాళ్ళు మంగ్లీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మంగ్లీ యొక్క ఎదుగుదల ఓర్వలేని కొంతమంది పాలతో ముండగొడుతులారా. మీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు పాలు చేసి విధంగా లంచా కొడుకులారా. బంజారా పిట్ట అంటే ఎంత చులకనారా మక్కిలవుడే. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మంగ్లీని ట్రోల్ చేసే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. కళ్ళు దెంగినాయరా చెప్రిగాళ్ళు, లేకపోతే కళ్ళలో ఏమన్నా వాళ్ళే వీళ్ళే పెట్టుకున్నారా? లక్షలు కోట్లు వేయి జనాలు ఏడుస్తుంటే మీరేంద్రా మంగ్లీ యొక్క మంచిది, అది దొంగది కాదు, చెప్పిరి కాదు అని చెప్పేసి వీడియో చేస్తారు. బుద్ధ కూడా బలిసి కొట్లాడుతారు. ఏంది మీరు కనవార్తలు ఎవరా? నిజాలు ఏందని తెలుసలేవా? చెప్పిరి నా కొడుకల్లారా. సులియడేమో బంజారా బిడ్డ అంటే అంత చులకనా అని చెప్పేసి అంటారు. కళ్ళలో ఏమన్నా సుల్లి పెట్టుకున్నావరా భోజుడికే? ఈ మంగ్లీతో ఉండే బ్యాచ్ నలుగురు, బాలు నాయక్, మధు నాయక్, ఇంకో అమ్మాయి పేరు ఉంటది, ఆ అమ్మాయి మంగ్లీ వాళ్ళ చెల్లె. వీళ్ళు ఏం చేసిర్రా? కనవాళ్ళేదారా? కళ్ళు దెంగినాయారా? ఎన్ని కోట్లు స్కామ్ చేసిర్రా? నీకు ప్రూఫ్స్ గా అన్నారా? నీకు బాధితులు నా దగ్గర ఉన్నారా? నేను కూడా 4 వీడియోలు ఫస్ట్ సపోర్ట్ చేసిన మంగ్లీకి. కాకపోతే బాధితులు నాకు పర్సనల్ గా నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి కాల్ చేసి మాట్లాడారు గంటలు. వాళ్ళ బాధలు ఇంటుంటే శరీరంలో వణుకు పుట్టింది. అట్లా చెప్పిరు వాళ్ళ బాధలు. 1 కాదు 2 కాదు, కోట్లు, వేల కోట్లు. బంజారా బిడ్డ చులకన అని చెప్పేసి అంటున్నావు. అరే వాళ్ళు మోసం చేసిన ఓసీనో, బీసీనో, ఎస్సీనో, మార్వాడీస్నో కాదురా చెప్పిన నా కొడక. అరే వాళ్ళు స్కామ్ చేసింది బంజారా కమ్యూనిటీని ఓన్లీ. కళ్ళు దెంగినాయా? ఇంకెక్కడన్నా స్కామ్ చేసిరా చెక్ చేసుకోకనన్నా. ఓన్లీ బంజారా కమ్యూనిటీని మాత్రమే స్కామ్ చేసిరారు. మామ మీ అందరు చెప్తున్నా, ఇట్లాంటి చెప్పిన నా కొడుకుల్ని, ఇట్లాంటి వాళ్ళనే సమాజం సగం చచ్చిపోతుంది. నిజాలు తెలియకుండా అడ్డగోలో మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ దీనికి సపోర్టు. మంగ్లీ స్కామ్ చేసింది ₹2 కాదురా, 5,000 నుంచి 6,000 కోట్లు. 6,000 కోట్లు గుర్తుపెట్టుకున్నారే హైపర్ బాయ్స్. మీ వీడియో చూసినా కొన్ని మంచిగా ఉన్నాయి. ఇట్లాంటి నిజాలు తెలియకుండా వీడియోలు చేసినా అనుకో, జనాలే మిమ్మల్ని తిరిగి కొడతారు. గుర్తుపెట్టుకోండి, బాధితులు ఎక్కువ ఉన్నారు. మంగ్లీ వల్ల చాలా మంది మోసపోయారు. వాళ్ళు బాధితులు తిరగబడ్డారు అనుకో, మీ ఇళ్ళకి సొచ్చుకొస్తారు. జాగ్రత్త మిత్రమా. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వీడియోలు చేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.